ఎస్తేరు జీవితమును కనుక మనము చాలా బహుగా మనము చూసుకున్నట్లయితే, ఎస్తేరు జీవితమును కనుక మనము చాలా క్లుప్తంగా ధ్యానింప చేసుకున్నట్లయితే, ఆమె ఒక అనాథ తన జీవితంలో అన్నీ కోల్పోయింది. తల్లిదండ్రులను కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది, తినటానికి ఆహార పదార్థాలని కోల్పోయింది, కట్టుకోవటానికి వస్త్రములని అన్నిటినీ కూడా దూరపరుచుకునేటట్లుగా తన జీవితము ఉన్నది. ఉండినప్పుడు దేవాతి దేవుని యొక్క దగ్గర ఆమె కృప పొందుకుంది. కాబట్టి అంటే దేవుని దగ్గరికి రాకుండా కృప పొందుకోవచ్చా? దేవుని మందిరంలోనికి రాకుండా కృప పొందుకోవచ్చా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా కృప పొందుకోవచ్చా? కృప పొందుకోలేము. మన గృహంలో ఉండి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, మందిరానికి దూరముగా ఉంటూ ఉన్నప్పుడు, శరీర కార్యములకు దగ్గరగా ఉంటూ ఉన్నప్పుడు మాత్రము దేవుని కృప మాత్రము మనం పొందుకోలేము. దేవుని కృప పొందుకోవాలి అని అంటే శరీర కార్యాలకి దూరముగా ఉండాలి, ఆ విశ్వాసాన్ని మనలో దృఢపరుచుకునేలాగా ఉండాలి, దేవుని యందు నమ్మికాన్ని మనము పొందుకునే వారి వలె ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి వలె ఉండాలి. ఇలా ఉండినప్పుడు మాత్రమే దేవుని కృపను మనము పొందుకునే వారి వలె ఉంటాం. అలా పొందుకున్న కృప, ఎస్తేరు గారు దేవుని యందు పొందుకున్న కృప ద్వారా ఏమైందో తెలుసా? ఒక అనాథ ఒక రాణి అయింది. ఎందుకు రాణి అయింది అని అంటే, తన జాతి వారిని కాపాడటానికి ముందుగానే దేవుడు ప్రణాళికలు వేశాడు. ఆ ప్రణాళికలలో ఒక సాధనముగా ఈమె ఎన్నుకోబడి స్థిరపరచబడినదిగా ఉన్నది. ఆ సాధనములో తనను తాను ఆ ప్రణాళికలో సిద్ధపరచుకుంటూ ఉంటుంది. అయ్యా, నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటాను ప్రభా, నా ఆలోచనలు బట్టి నేను నడుచుకోను ప్రభా, నా చిత్త ప్రకారం నేను నడుచుకోవట్లేదు ప్రభా, నాకు తినటానికి ఆహార పదార్థాలు కావాలి అని నేను రాణి అవ్వట్లేదు ప్రభా, నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి నేను రాణి అవ్వట్లేదు ప్రభా, నీ చిత్త ప్రకారము ప్రణాళికలో నన్ను సిద్ధపరిచి ముందుకు నడిపించు ప్రభా అని ప్రార్థన చేసి ఉంటుందేమో. కానీ ఆ ప్రణాళికలలో ఆమె దేవుడు ఏం చేశాడంటే ఒక సాధనముగా వాడుకున్నాడు. ఎలాంటి సాధనముగా వాడుకున్నాడో తెలుసా? ఒక కుటుంబాన్ని రక్షించడానికి సాధనముగా వాడుకోలేదు, ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక సాధనముగా వాడుకోలేదు, తనను తాను రక్షించుకోవటానికి సాధనముగా వాడుకోలేదు, మొర్దెకైని రక్షించటానికి ఒక సాధనముగా వాడుకోలేదు. కానీ నశింప చెయ్యటానికి సిద్ధముగా ఉన్న రాజు మనసును మార్చివేసి, శాసనాలను తారుమారు చేసి యూదా జాతి వారిని రక్షించేటట్లుగా దేవుడు ఎస్తేరుని ఒక సాధనముగా మార్చుకొని ఉన్నాడు. అలాంటి సాధనములుగా దేవుడు నిన్ను మార్చుకోవాలి అని అంటే, అలాంటి సాధనములుగా దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలి అని అంటే, ఆయన ప్రణాళికలో ఒక సాధనముగా నీవు ఉండబడాలి అని అంటే, ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకునే వారిగా ఉండాలి. నాకెవ్వరునూ లేరు అని అనుకుంటూ ఉన్నావేమో, ఎవరు నాతో మాట్లాడారు అనుకుంటూ ఉన్నావేమో, ఏ తోడు నాకు లేదని అనుకుంటూ ఉన్నావేమో, ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండినప్పుడు ఈ లోక బంధాలు నీకెందుకండి? ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ లోక యొక్క రక్త బంధాలు మనకు అవసరం లేనే లేదు. అలాంటి వారు, మనల్ని చూడటానికి వచ్చిన వారు, మనతో సంతోషించేవారు, ఆత్మీయమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు వారితో మాత్రమే మనము మమేకమై, ఆత్మీయమైన సుగుణములు కలిగి సంఘముతో ఉన్న వారితో మాత్రమే మనము మమేకమై ఒక సాధనములుగా మనము తయారు చేయబడినప్పుడు అప్పుడు పరలోక రాజ్యము మనల్ని చూసి అబ్బురపరిచేదిగా ఉంటుంది. అప్పుడు నీ కుటుంబం నిన్ను చూసి అబ్బురపడేదిగా ఉంటుంది. అప్పుడు నీ సంఘం నిన్ను చూసి పరిచేదిగా ఉంటుంది. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఈ లోకమునికి వచ్చిన వెంటనే ఇమ్మానుయేలు అనని పేరు పెట్టబడిన దేవుడు. దానికి అర్థం ఏమిటి అని అంటే, నీకు తోడుగా ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లో తోడుగా ఉంటాను అని అంటే, నీకు సంతోషం వచ్చినప్పుడు నేను తోడుగా ఉండటం కాదు, కానీ అందరూ విడిచిపెట్టిన వేళలో నీకు తోడుగా ఉంటాను. అనాథగా ఉండినప్పుడు నేను తోడుగా ఉంటాను. ఎవరు లెక్క చేయలేనప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. శ్రమలో ఉంటూ ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి అనాథైన ఎస్తేరుకు దేవుడు తోడుగా ఉండిన దేవుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉన్నావేమో. ఎస్తేరుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండడా? ఇమ్మానుయేలని దేవుడు నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చినప్పుడు ఆ తోడుకు అర్థంలాగా చక్కగా
ఎంతగానో అందముగా ఉంటూ ఉన్న యొక్క ప్రణాళికలో నీవు ఉంచబడితే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటూ ఉంటాడు. శాసనాలని తారుమారు చేసిన దేవుడు. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఏం చేసిందో తెలుసా? నేను రాజును కదా అనుకోలేదు, నేను 127 సంస్థానాదులకి రాణి కదా అని అనుకోలేదు, నా భర్త రాజు కదా అని అనుకోలేదు, నేను రాణిని కదా అని అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే చెలికత్తెలను పిలుచుకొని మోకరిల్లి ప్రార్థన చేసింది. నశింపచేయటానికి అయ్యా నువ్వు నశింపచేసే దేవుడు కాదుకా ప్రభువా, ఒక నా జాతి వారిని నశింపచేయాలనే ఒక శాసనాలు లిఖితపూర్వకముగా కూడా ముద్ర వేసి ఉన్నవి ప్రభువా, వాటిని తారుమారు చేయి ప్రభువారనని ప్రార్థన చేసినప్పుడు, మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాసనాలని తారుమారు చేసేవాడిగా ఉంచుకుంది. కాబట్టి ఆమె జీవితాన్ని కూడా దేవుడు ఒక సాధనముగా, ఒక జాతి వారిని, యూదా జాతి వారిని కాపాడటానికి ఒక సాధనముగా దేవుడు తయారు చేసేటట్లుగా చేశాడు.